వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కులం కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కడియం శ్రీహరిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య. స్టేషన్ ఘన్పూర్ అడ్డాలో ఇద్దరి డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది. ఆయన బైన్లోడ్ అని చెప్పుకుంటున్నాడు, కానీ పెరిగింది మాత్రమే బైన్లల్లా. పుట్టింది పద్మశాలి ఇంట్లో, తల్లి తండ్రి ఇద్దరు పద్మశాలి అలా పుట్టిన తర్వాత ఆ కుటుంబంలో స్విచ్ పెట్టిండు. వీళ్ళు అయ్యారు ఎంకన్నర్సు స్విచ్ పెడితే ఆ మొగడు కొడుకును తల్లిని ఎల్లగొట్టిండు. ఎల్లగొడితే అక్రమంగా బయలులో ఇంట్లో పెరిగిండు కడియం శ్రీహరి. పాపం మా రాజయ్యని చూస్తే అప్పుడప్పుడు బాధ కూడా అవుతుంది. ఆయన మాట్లాడే మాటలు వింటే కూడా బాధ అవుతుంది. 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి చాలా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి, సభ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ మర్యాద లేదు, ఆ సభ్యత లేదు. పిచ్చి పిచ్చిగా ఇష్టంన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన చూస్తే నాకు ఎందుకు జాలి వేస్తున్నది అంటే, నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, గన్పూర్ ఖాళీ అయింది. ఖాళీ అయిన తర్వాత రాజయ్య మంచోడైతే, బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య మీద ప్రేమ ఉంటే రాజయ్య గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలి కదా. మరి రాజయ్య గారికి తెలియాలి, అరే నీ అమ్మ ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు కదా అని. అక్రమంగా బయలులో ఇంట్లో పెరిగిండు. పుట్టింది పద్మశాలికి. కడియం శ్రీహరి నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే, నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాది ఎట్లా అంటున్నానో, నేను కడియం శ్రీహరి బయలుని ప్రకటించు చూద్దాం. ఇప్పుడు ఏదో వచ్చి కడియం శ్రీహరిని తిట్టు అని ఒక కార్యక్రమం ఇచ్చింది. కడియం శ్రీహరిని తిట్టడానికే ఇవాళ రాజయ్య గారిని బీఆర్ఎస్ లోకి తీసుకున్నారు. ఇక ఆయనకి ఏం జీతం ఇచ్చిందో, ఏం ఉపాధి ఇస్తున్నారో కానీ ఇక రోజు నన్ను తిట్టుకుంటా తిరుగుతున్నాడు.